తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. అందరి చేతులెత్తండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. तो चैतन्य महाप्रभु ने युग अवतारी కలియుగంలో ఎవరిని ఆశ్రయించకుండా ఎవరిని తెలుసుకోకుండా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం అది సంపన్నమయ్యే అవకాశం లేదు. మనం నానా రకాల సంస్థలు, నానా రకాల యోగులు జోగులు అని చూస్తూ ఉంటాం. కానీ ఎవరు కూడా స్పష్టంగా దేవుడు ఎవరు, ఆయన యొక్క భజన సేవ చేస్తే ఏ విధంగా మనకి ఎప్పుడు తృప్తిగా ఉంటుంది కదా. మనం ఎవరికి సేవ చేస్తే, ఎలా చేస్తే జీవితం అంతా కూడా మనకి ఎలాంటి కంప్లైంట్ లేకుండా, మనకి జీవితం గురించి ఏం కంప్లైంట్ లేకుండా, కృష్ణ భక్తులకి జీవితంలో ఏం కంప్లైంట్ ఉండదు. వాళ్ళు వాళ్ళ బాధ్యతను చూసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు దేవుడు నాకు ఎక్కువ లేదేమి, దేవుడు ఇది అది, వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఉండవు. ఇది భక్తుడు అంటే ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేటువంటి వాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటే మనకి ఇంకా ఈ హోదాలు, మనకి డబ్బులు, మనకి ఆ కోరికలు ఈ కోరికలు అవి ఉంటే అతను భక్తుడు ఎట్లా అవుతాడు కదా. అంటే చైతన్య మహాప్రభు ఆయన ప్రేమధనము ట్రాన్స్జెండెంటల్లో ఆయన గురించి ఒక పాటలో మనం పాడతాం కదా. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ హరినామాన్ని కీర్తన చేస్తున్నాం. మామూలుగా ఓ పద్ధతిలో కృష్ణ భక్తులకు వచ్చిన వాళ్ళకి విషయాలు తెలుసుంటాయి. వీరు కాలక్షేపానికి వీరు భజనలు చేస్తూ ఏదో మనకి ఇట్లాంటి వాళ్ళ సాంగత్యం కలిగింది కాబట్టి మనం ఇది చేస్తూ పోతూ ఉండడం, దాన్ని భగవంతుని తెలుసుకోవడం అనరు. భగవంతుని తెలుసుకోవడం అంటే మనకి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, మనకి అనుభవంతో కూడా, ఒకటి మాట్లాడడమే కాకుండా అనుభవంతో మనకి సందేహాలు లేకుండా అనుభవం కలుగుతూ ఉంటే ఇంకా మన జీవితంలో అక్కడ ఇక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. జ్ఞాన విజ్ఞానాలు రెండు కలిగినప్పుడు మనం ఇంకా మిగతా వాళ్ళకి మీరు కూడా ఇదే చేయండి, మీరు కూడా ఇదే చేయండి. అంటే ఇక్కడ యుగావతారి యుగావతారి అంటే భగవంతుడి రూపాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది రామ భక్తులు, కృష్ణ భక్తులు, తర్వాత జనాలు నరసింహస్వామి భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, ఇట్లంతా. కానీ భక్తుడు అంటే
భగవంతుని అడిగేవాళ్ళు భక్తులు అవుతారా? భగవంతుడికి మనం ఏ పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితిలో దేవుడు ఎట్లా నీకు ఏమీ లేదు, గొంతుంది, భగవన్నాం అంటారు, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, దేవుడికి ఏదో పూలు కొట్టిస్తారు, కూరగాయలు తరిగిస్తారు. దేవుడు మీకు చదవడం రాయడం ఆ మాత్రం చదువుకునే వాళ్ళు ఆల్రెడీ దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకుందాం. భగవద్గీత భాగవతం చదువుకుంటాం. మనకు అంతకంటే కూడా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. నేను కన్విన్స్ అయ్యాను కాబట్టి ఇతరులను కూడా నేను వాళ్ళకి నచ్చ చెప్పగలను. అంతే కదా. వసంతం భక్తురాలైంది. ఏమయ్యా నువ్వు భక్తి దేనికి చేస్తున్నావు చెప్పగలగాలి మీరు సాయిబాబా భక్తి ఎందుకు చేయట్లేదు, అయ్యప్ప స్వామి భక్తి ఎందుకు చేయట్లేదు, వెంకటేశ్వర స్వామి భక్తి ఎందుకు చేయట్లేదు, లేదా మిక్స్డ్ అప్. ఈరోజు గురువారం నేను పొద్దున్నట వాకింగ్ పోతుంటే రోజు పోతూ ఉంటా, ఏమి స్టడీ సపోర్ట్ లేదు. ఈరోజు సడన్గా అది సాయిబాబా గుడిలాగా ఉంది. సాయిబాబా గుళ్ళలో గురువారాలు ఉంటాయి. గురువారం వాళ్ళది మామూలుగా భక్తి అనేది ప్రతిరోజు ఉంటుంది. భక్తి అనేది 24 గంటలు ఉంటుంది. భక్తి అనేది మీరు ఏం చేస్తున్నా కూడా అది ప్రేమ యొక్క లక్షణం. ఎవరైనా అంటే మనకి ప్రేమ ఉంటే రోజులో ఒకసారి గుర్తొస్తారు, రోజంతా గుర్తుంటారు. ఎవరంటే మనకి ప్రేమ ఉంటుందో అటువంటి వాళ్ళు రోజంతా గుర్తొస్తూ ఉంటారు. అంతేకాకుండా రోజంతా వాళ్ళ కోసం మనం ఏం చేయాలా అంతే కదా. మీ గురించి ఆలోచించుకోరు, మీరు ప్రేమించేవాడిని గురించి ఆలోచిస్తారు. ఏం చేయాలి అది ప్రేమ యొక్క లక్షణం. అది కాబట్టి ఇదంతా కూడా ఒక సైన్స్. భక్తి రసామృత సింధువు. ఇదేదో సెంటిమెంటల్ తెలియని వాళ్ళు భజన చేసుకుంటుంటే ఏదో హరే రామ హరే కృష్ణ. కానీ హరే రామ హరే కృష్ణ అని మీరు టీ కాఫీలు తాగుతుంటే, హరే రామ హరే కృష్ణ అని మీరు మాంసాహారం తింటూ ఉంటే, హరే రామ హరే కృష్ణ అని చెప్పి రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటే, హరే రామ హరే కృష్ణ అని నాకు ఆ టీవీ సీరియల్ ఇష్టం స్వామి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, లేదా మీరు జనాలు మోసం చేస్తున్నారు. పైకి నాటకాలు వేస్తాం, మీరే చెబుతున్నారు మీకు అది ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి భక్తి అనేటువంటిది ఇది జన్మ కృష్ణుడు బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. నిజమైనటువంటి భక్తి అనేటువంటిది భగవంతుడు ఎన్నో జన్మల అనుభవాలు, జ్ఞాన సముపార్జన, సాధన సంపన్నులు, తపస్సు, ఆఖరిలో ఆ కృష్ణ భక్తిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి చేస్తూ ఉంటే, ఎందుకంటే ఆత్మకు కావాల్సింది ఆత్మకేం కావాలి? శ్యామలమ్మ హరినామం కావాలంటే భక్తి భగవంతుడితో హరినామం కావాలంటే మీరు రోజంతా చేస్తున్నారే. ఏం చేసి దేవుడి సంబంధంలో ఒక హరినామే కాదు, ఒక హరినామం అయితే మీరు దేవుడికి శృంగారాలు ఎందుకు చేస్తున్నారు, దేవుడికి కూరగాయలు ఎందుకు దొరుకుతున్నారు అన్నీ మనం చేసే పనులన్నీ కూడా కృష్ణుడికి నేను ఎలా చక్కగా సేవ చేసుకోవాలి, అది ఆత్మకి ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం సుసుఖం కర్తుమవ్యయం. 9వ అధ్యాయంలో భగవంతుడు మనం కరెక్ట్గా గురువుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే భక్తి చేస్తున్నారో
వాళ్ళకి తెలుసుంటుంది నేను శరీరం కాదు, నేను ఆత్మని. భక్తి అనేది శరీర స్థాయిలో చేసేటువంటిది కాదు. అంటే మీరు ఎంత ఎదిగి ఉండాలా, కృష్ణ భక్తిలోనే మీరు ఉండాలి అనేటువంటి సంకల్పం మీకు కలుగుతుందంటే మీరు ఎంత పండితులై ఉండాలా, ఎంత పవిత్రంగా బతుకుతూ ఉండాలా, మీకు ఎంత అనుభవం కలుగుతూ ఉండాలి. అప్పుడు మీరు మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు జరిగేదానికి వాళ్ళు క్రెడిట్ తీసుకోరు కదా. అంటే మన దేవుడి సేవలు చేస్తున్నాం, ఆయన తన సేవ కోసం ఆయన ఒక 50 లక్షలు పంపిస్తాడు. వాడవాడు 50 లక్షలు ఇచ్చిపోతే ప్రజలు మీరు చేసింది ఏంటి? ఆయన సేవకు ఆయన ఎవరన్నా పిలిపించుకుంటాడు, ఏమయ్యా నా పనులకు 50 లక్షలు కావాలంటే వాడు వచ్చి ఇచ్చిపోతాడు. అక్కడ మీరు సేవతో సాటిస్ఫైడ్. ఆ తర్వాత దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు, ఏం పంపిస్తున్నాడు, దాన్ని మీరు భక్తులైతే మధ్యలో మీరు సైఫన్ చేయకుండా, మీరు మీకోసం వాడుకోకుండా, అంటే దేవుడు తన సేవ కోసం పంపించుకుంటాడు, దాన్ని మీరు తినగా దేవుడి సేవకు వాడుతాడు మీరు భక్తులు. అట కాకుండా లేనప్పుడు సరే దేవుడి సేవ రాగానే మన సేవ మనం వాడుకోవచ్చు కదా, మనం దీని ఇట్లా అనుభవించవచ్చు కదా. వెంటనే మనం భక్తినిచ్చి పడిపోతున్నట్టు లెక్క. కాబట్టి ఆ పాయింట్ ఏంది, నిజమైన భక్తి అనేటువంటిది మనం శాస్త్రజ్ఞానం, తర్వాత గురువుల దగ్గర సందేహాలని మనం నివృత్తి చేసుకోవడం, నియమాలన్నీ పాటించగలగడం. భగవంతుడి కోసం మీరు భక్తి చేయాలంటే ఆయన చెబుతున్నాడు, అనుకూలస్య సంకల్ప. మీరు భగవద్భక్తులకు వచ్చారంటే దీనికి రెడీ అవుతున్నారు. ఏది నన్ను కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తుందో అవన్నీ నేను చేర్చుకుంటూ పోతూ ఉంటాను, ఏది నన్ను కృష్ణుడికి దూరం చేస్తుందో అవన్నీ నేను వదులుకున్నా. మీలో ఆ మాత్రం క్లారిటీ అంటే మీకు కావాల్సిన కృష్ణ భక్తి అయితే వీడోడు నన్ను కృష్ణుడికి దూరంగా తీసుకుపోతున్నాడు అంటే వీడితో స్నేహం నాకు అవసరం లేదు, వీడోడు ముక్కు మొహం తెలియనాడు కానీ వీడి భక్తి వీడి మాటలు బాగుంది కాబట్టి నేను వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా. ఈ రకంగా ఈ రక్త సంబంధాలు లేదా ఇవన్నీ కాకుండా వాళ్ళు డబ్బు ఉన్నాడు కాబట్టి వాళ్ళతో సంబంధం కావాలి మనకి, హూ కేర్స్. డబ్బులు సుఖపెట్టేటైతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? డబ్బులు సుఖపెట్టేటైతే మీరు కృష్ణ భక్తులకు ఎందుకు వచ్చారు? మీకు ఆ మాత్రం తెలివితేటలు వచ్చాయి కాబట్టి డబ్బులు మనం సుఖపెట్టలేరు, బంధువులు మనం సుఖపెట్టలేరు, ఈ ప్రపంచంలో ఏ పరిస్థితులు మనం సుఖపెట్టలేరు. ఏదైనా సుఖం అనేది దొరికేటైతే నాకు చెప్పినట్టుగా శ్యామలమ్మ చెప్పినట్టుగా కృష్ణ భక్తిలో ఎంత కష్టం ఉన్నా కూడా, ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులు ఉన్నా మనం కృష్ణ భక్తే మనకు నచ్చుతూ ఉంటుంది. అది ప్రేమ లేదా భక్తి. భక్తి అనేది గ్రంథాల్లో వాడే శబ్దం, మామూలు వాళ్ళకి అర్థం కావడం కోసం దాని ప్రేమ, కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, తేడా ఏం లేదు. తర్వాత విజవుతుంది యుగ అవతారి చైతన్య మహాప్రభు కలియుగంలో ఆయన కృష్ణ ప్రేమను ఇవ్వడానికి కృష్ణుడే వచ్చాడు. కృష్ణ ప్రేమను ఇవ్వడానికి కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య అంటే ఆయన అందరిలో కూడా ఆ కృష్ణుడు ప్రతి మీకు ప్రేమను కలుగజేస్తాడు. కృష్ణ చైతన్యం కదా. ప్రస్తుతం మనం అంతా కూడా శరీర చైతన్యంలో ఉన్నాం, కానీ ఈయన వెనకాల పడి ఉన్నారంటే మీకు శరీర చైతన్యం ఇది పోయి నేను కృష్ణుడి సేవల్లో నా జీవితాన్ని గడుపుకోవాలా అనేటువంటి చక్కటి ఆలోచన. కాబట్టి యుగ అవతారి. కలియుగంలో ఎవరైనా కూడా ఈ ముసల్తనం, ఈ రోగం, ఈ చావు, ఈ దీన్ని ఏమంటారు
యాంత్రిక జీవితం. మనం అంతమంది జీవితాన్ని గమనించుకున్నట్లయితే మంది యాంత్రిక బతుకులు. పొద్దున్న లేవడం, పళ్ళు తోముకోవడం, ఆ ఇడ్లీ దోశ వడ తినడం, ఆ తర్వాత ఏదో పనులు చేసుకోవడం, మళ్ళా తినడం, మళ్ళా సాయంత్రం ఉండి మళ్ళా తినడం, పండుకోవడం. యాంత్రిక జీవితమే, ఏం ఎదుగుబాటు ఏం లేదు. అదే సైకిల్, వండుకోవడం తినడం పండుకోవడం, వండుకోవడం తినడం పండుకోవడం. చావు దగ్గరికి వస్తుంది. మరి ఆ తర్వాత ఎక్కడికి పోతున్నాం మనకి ఏమైనా అర్థమవుతుందా? మనకి చావు దగ్గరికి వస్తుంది. మనం ఏమన్నా ఈ మోహమమతలు ఆసక్తి ఏమన్నా వదులుకుంటున్నావా లేదా? చావు దగ్గరికి వస్తుంటే ఈ ఆసక్తి అంటే మళ్ళీ ఇక్కడే పుట్టబోతున్నాను మీరు. అంటే అంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా నాది నేను నా వాళ్ళు రాలేదు, ఇక్కడే ఉంటారు మీరు. ఏమనుకోవాలప్పుడు కృష్ణుడు నావాడు, నేను కృష్ణుడికి చెందిన దాన్ని లేదా చెందిన వాడిని. మిగతా వాళ్ళతో సంబంధాలన్నీ కూడా సావప్పుడు ఇవన్నీ కూడా పోవాల్సిందే, తప్పించుకోలేదు. ఏమైనా ఎంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత మీరు ఒకళ్ళంటే ఒకళ్ళకి నమ్మకం ప్రేమ ఉన్నా కూడా దేవుడు మీరు ఆ సంబంధం మాత్రమే ఉండేటువంటిది, మిగతావన్నీ కూడా ఊడిపోయేటువంటివి కదా. అంటే భక్తులకి అంత ధైర్యం వాళ్ళకి. ఎన్ని చేస్తుంటే ఒక్క రోజులో మీకు తెగింపు రాదు, ఒక్క రోజులో మీకు ఈ సంబంధాలు తెగిపోవు. వెళ్ళిగా మంత్రం తలకెక్కుతూ ఉంటే మిగతా కూడా దిగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే అంతా కూడా చైతన్య మహాప్రభు ఆయన ఇచ్చినటువంటి మార్గం. డైరెక్ట్ మనం ఆయన కలుసుకోవట్లేదు, ఆయన్ని ఈయన పరిచయం చేశాడు కదా ప్రభుపాద స్వామి. మధ్యలో మేము కూడా కూర్చున్నాం ఇక్కడ. ఆయన ప్రపంచానికి పరిచయం, ఆయన నుంచి మేము విన్నాం, మేము విని మీకు చెబుతున్నాం. మీరు కొంతమంది భక్తులు చేశారా లేదా? ఫ్రెండ్ ఝాన్సీని చేశారు కదా. తిన్నగా నేను ఆమెనేం చేయలే, మేము మీకు చెప్పాం, మీరు ఆమెకి చెప్పారు. అంటే ఈ కరెంట్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది కదా. ఎవరు సొంతంగా చెప్పేది ఏం లేదు, అంతా కూడా అరువు తెచ్చుకున్న జ్ఞానం, అరువు తెచ్చుకున్నది ఉద్ధారం. ఎవరు కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ, ఎవరు కొత్తగా కనుక్కునేది ఏం లేదు. మనం చెడగొట్టకుండా మార్చకుండా ఉన్నది అట్లా తీసుకొస్తుంది. ఈ కృష్ణ భక్తి అనేది శుద్ధమైన కృష్ణ భక్తి, భక్తి ధార అనేది అంతే కదా. నదులు ఉంటాయి, అడ్డం లేనంత వరకు శుద్ధంగా చిన్నగా ప్రవహిస్తూ ఉంటాయి. అడ్డంగా ఏమైనా పెట్టారంటే రూట్ మారిపోతుంది. అటు కృష్ణ భక్తులు అంటే వాళ్ళు మధ్యలో ఎలాంటి ఇది లేకుండా ఉన్నది ఉన్నట్లు. ప్రభుపాద మనకి ఎలా చెప్పాడో నేను అలా స్వీకరించి, నేను అమలు చేసి పాటించి ఎక్కువ చెప్పాను. మీరు కూడా ఆ రకంగా మనం శుద్ధమైనటువంటి కృష్ణ భక్తిని. అలాగే చైతన్య మహాప్రభుని పతిత పావనుడు పాడతాం. మనం అప్పుడప్పుడు దూన్లో పాడతాడు అనండి. యుగావతారే గౌరహరి జయ, యుగావతారే గౌరహరే. పతిత పావన గౌరహరే, పతిత పావన గౌరహరే. పరమ దయాలు గౌరహరే, పరమ దయాలు గౌరహరే. భక్తవత్సల గౌరహరే, భక్తవత్సల గౌరహరే. పతిత పావన అంటే
నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నేను ఈ విధంగా పుట్టా, నా కంపెనీ అంతా ఇట్లా, నాలాంటి వాడిని ఎక్కడ భక్తులు అవుతా. డోంట్ వరీ. ఎందుకంటే ఈయన పతిత పావన గౌరహరి. మీకు ఉండాల్సిన ఒకటే క్వాలిఫికేషన్, ఆయన శరణ పొందడానికి మీరు రెడీగా ఉన్నారా లేరా. నేను బీడీ తాగుతున్నా సార్, ఇప్పుడు దాకా నేను సినిమాలు చూస్తున్నా సార్. మీరు ఇవన్నీ చేయట్లేదు, కానీ ఆయన శరణ పొందకపోతే మీరు భగవంతుడికి ఎంతో దూరంగా ఉండిపోతారు. కాబట్టి ఇక్కడ మీ అలవాట్లేంది, మీరు ఏ కుటుంబంలో పుట్టారో దానికి సంబంధం లేదు. ఎందుకంటే వీటి ద్వారా భగవంతుడిని మనం పొందలేము. భగవద్గీత 11వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 2 అధ్యాయాల్లో భగవంతుడు ఆయన చెబుతున్నాడు. నాహం వేదైర్ 11వ అధ్యాయంలో నాహం వేదైర్ అంటే జ్ఞానాన్ని పొందడం ద్వారా నువ్వు నన్ను పొందలేవు. నాహం వేద నా తపస్స నా దానేనా, నా చేసే పూజలు చేయడం ద్వారా, దానం ఇవ్వడం ద్వారా, తపస్సు ద్వారా, జ్ఞానం ద్వారా నీవు నన్ను పొందలేవు. మరి ఎలా పొందుతావు అని చెబుతాడు. భక్త్యా మామ విజానాతి యావాన్యస్మి తత్వత తతో మాం తతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భగవంతుడు చెప్తాడు కేవలం భక్తి ద్వారా. అంటే మీకు ఆ నమ్మకం కలగాల, శ్రద్ధ. భగవద్గీతలో చెబుతున్నాడు భగవంతుడు, నువ్వు శ్రద్ధగా నువ్వు నా భజన చేసినట్లయితే, శ్రద్ధగా నువ్వు నాకు సేవ చేసినట్లయితే నేను నిన్ను అంగీకరిస్తాను భగవద్గీతలో. కాబట్టి దీన్ని అంటారు భక్తి మార్గం. ఇక్కడ ఎంత తపస్సు, వాళ్ళెవరో నిప్పుల్లో కూర్చోవచ్చు, లేదా నోరు మూసుకు కూర్చోవచ్చు, మౌనవ్రతం, నోరు మూసుకు రోజంతా మౌనం, లేదా వాళ్ళు నిరాహారం, కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. మన వల్ల కాదు, అవసరం కూడా లేదు. ఉపవాసాల ద్వారా నేను దొరకను, మౌన వ్రతాల ద్వారా నేను దొరకను, కఠిన తపస్సు ద్వారా మీరు నిప్పుల్లో కూర్చోవడం సులభం కాదు. కానీ నిప్పుల్లో కూర్చుంటే భగవంతుడు ఆయన ఊకేర్స్. భగవంతుడు కావాల్సిన ప్రేమ. ఎవరైతే గోపికలు ఏమైనా నిప్పుల్లో కూర్చున్నారా, వాళ్ళైనా యోగా చేశారా, గోపీ భక్తి అంటారు కదా, గోపీ భావము, గోపీ భక్తి, లేదా బ్రజ భక్తి. అంటే మన మనసు కరగాలంటే మనం ఎక్కువ చదివితే మనకు అహంకారం రావచ్చు, మనం గట్టిగా కఠినమైన తపస్సు చేస్తే నాలాగా ఎవడు చేయలేడు. భగవంతుడికి మీ తపస్సు కావాలా లేదా, భగవంతుడికి మీ తపస్సు చేసే శక్తి ఎవరు ఇచ్చారు మీకు? భగవంతుడు. మీకు జ్ఞానం తెలుసుకుని గుర్తుంచుకునే శక్తి ఎవరు ఇచ్చాడు? భగవంతుడు. అంటే ఆయనకి దీంతో ఆయనకు కావాల్సింది మీ హృదయం ఏం కోరుకుంటుంది, మీ హృదయం ఏం కావాలంటుంది. మనం వీళ్ళని ప్రేమించాం, వాళ్ళని ప్రేమించాం, చూసాం కదా. మనం తల్లిదండ్రులను ప్రేమించాం, పిల్లల్ని ప్రేమించాం, బంధువుల్ని ప్రేమించాం, మిత్రుల్ని ప్రేమించాం. ఎక్కడైనా మనకి అద్భుతమైనటువంటి ఆనందం కలిగిందా? అంతా రావడం పోవడం, రావడం పోవడం, అంతా సంతలో లాగా మార్కెట్ ప్లేస్. జీవితంలో ఎంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ 24 గంటలు మీతో ఉండేటువంటిది ఆ కృష్ణ పరమాత్ముడు మాత్రమే. ఎప్పుడు మీతో ఉండేవాడు కదా అన్నాడు కదా భగవద్గీతలో భగవంతుడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాన్ని యంత్రరూఢాన్ని మాయ. అందరూ కూడా రాత్రి పండుకున్నప్పుడు ఎవడెవడికి అన్నట్టుగా ఎవడు బతుకోవాలి కదా. మీరు ఇంట్లో భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు నిద్రపోతాడు, ఎవడెక్కడికి పోయాడు. పొద్దున్న లేచిన తర్వాత నా పెళ్ళం ఉందా, పారిపోయిందా. పొద్దున్న వెలుకు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ గుర్తొస్తాయి.
రాత్రి నిద్రపోయిన తర్వాత చెప్పండి, రాత్రి నిద్రపోయిన తర్వాత మీకు భర్త ఎవరి అని తెలుస్తాయి. వాడేవాడు మనవాడు. ఆయన నిద్రపోతే ఆయన ఏ లోకంలోకి పోతాడు, మీరు నిద్రపోయి మీరు ఏ లోకంలోకి పోతాడు. మనం ఆలోచిస్తారే, మనం జీవితంలో సగం బాగా నిద్రపోతూ ఉంటాం. 8 గంటలు నిద్ర అంటే రోజుకి 24 గంటలు ఉంటాయి. 12 గంటలు 12 గంటలు జనాలు 8 నుంచి 10 గంటలు నిద్రపోతూ ఉంటారు. అంతే కదా. భక్తి సుఖం లేనివాడు నిద్ర సుఖము, తిండి సుఖం. అంటే జనాలు 8 గంటలు, అప్పుడు 10 గంటలు కూడా నిద్రపోతూ ఉంటారు. అంటే జీవితంలో దాదాపు మనం ఒక 40%, ఇఫ్ నాట్ 50% మన 100 ఏళ్ళ బతుకులో 40 ఏళ్ళు నిద్రపోతూ ఉంటాం లెక్కేస్తే. రోజుకి 8 గంటలు తప్ప లెక్కండి. అంటే 3 రోజులు అయితే ఒక రోజు నిద్రపోయినట్టు, 3 రోజులు ఒక రోజు నిద్రపోతున్నాను అనా కదా. రోజుకి 8 గంటలు నిద్ర అంటే 3 8 24. అంటే 3 రోజులు అయితే 3 రోజులు ఒక 24 గంటలు నిద్రపోయారు. అంటే మీరు నిద్ర సుఖం కోసం బతుకుతున్నట్లు. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, మనకి అతి సన్నిహితమైనటువంటి వాడు. ఎప్పటికప్పుడు మీకు తెలుసో తెలీదో, మీకు తెల్లవారు 6 గంటలకు నిద్ర మెలకు వస్తుందో, మీకు 4 గంటలకు మెలకు వస్తుందో, కానీ మీరు ఆలోచిస్తే నేను ఎలా మేలుకుంటున్నాను. ఎవడో నిద్ర లేపుతున్నాడు మిమ్మల్ని, 4 ఎప్పుడు లేచి కూర్చుంటారు, 6 ఎప్పటికి లేచి కూర్చుంటారు. అంటే భగవంతుడు మనల్ని మేలుకొల్పుతున్నాడు. అట్లాగే మరి జీవితంలో ఎన్నో తలనొప్పులు, సమస్యలు, నిద్ర పట్టడం లేదు అంటే ఆగుతున్నారు. ఎప్పుడు నిద్రపోతారు, పడిపోతారు నిద్రలో. మన నిద్రలోకి తీసుకెళ్ళేవాడు కూడా దేవుడు, మేలుకొల్పేవాడు కూడా దేవుడు. తిండి తిన్నది అరిగేది మనకి తెలీదు, లాగిస్తూ ఉంటాం. ఒక గుప్పెడి నిండా వేరుశనగ పప్పు, 2 జామకాయలు, 2 ఈరోజు చేశారు, ఈరోజు కచోరీలు చేశారు. ఏందో రోజంతా మనం కడుపులో పడేస్తూ ఉంటాం. అది ఆరాయించే శక్తి ఆడిస్తున్నాడు. భగవంతుడు దిగిపోతే మీరు ఇబ్బంది పడతారు. అంటే అంత భగవంతుడు దగ్గరుండి చక్కగా మనకు కావాల్సిన అనుభవాలన్నీ కలిగిస్తున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు, ఇది కాదు నీకు కావాల్సింది, నీకు కావాల్సినటువంటిది భక్తి. ఇది శరీరం వదిలిపెట్టాలి. శరీరం వదిలిపెడితే శరీరానికి ముసలితనం వస్తుంది. శరీరం వదిలిపెడతారు. మీ కోరికలు తిరగకపోతే చక్కర్లు కొడుతూ ఉంటారు. మళ్ళీ ఇదే 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 మీకు తెలుసో తెలీదో, ప్రభుపాద అన్నాడు, మనం సినిమా చూస్తే అక్కడ ఆడ మగ పిచ్చి, నవలు చదివితే అక్కడ ఆడ మగ పిచ్చి, ఎవడింట్లో చూసినా కూడా ఆడ మగ. అదే తెలుసునే. మనం ఇట్లా ఉంటున్నాం, పక్కింటి వాళ్ళు ఎట్లా ఉంటున్నాం, అంతే మీ బతుకులోనే అంతే. మన ఇల్లు ఇట్లా నడుస్తుంది, పక్కింటి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఆ పక్కింటి వాళ్ళు ఎట్లా, ఊళ్ళో. ఈ ప్రపంచంలో కనిపించేది అందుకే దీని యాంత్రిక జీవితం. ఇక్కడ వెరైటీ ఏం లేదు. ఇక్కడ అంతా ఒకటే విషయం, కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు కూడా కొట్టుకుంటున్నారు జనాలు. దీని నుంచి బయటికి రాగలిగితే అప్పుడు మీకు అశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. ఇక్కడ ఈ శరీరానికి ఉండేవి కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు శరీరానికి. మరి ఆత్మకి ఏముంటాయి? ఆత్మకి దానికి ప్రేమ, సహనము, మనకి దయ, మనకి సేవాభావం కదా, పరోపకారం, ఈ ఆత్మ యొక్క లక్షణాలు. ఎవరు ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగితే అటువంటి వాళ్ళు అన్నీ వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. మనం గొప్ప వ్యక్తులు అంటే ఏంది, చాలా మంచి ఆయన, నిజాయితీగా ఉంటాడు, సరళంగా ఉంటాడు. తర్వాత ఈయన ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మూడ్లో ఉంటాడు కదా. ఈయన అబద్ధాలు చెప్పడు, అన్యాయాలు చేయడు, మోసాలు చేయడు. ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. మనం ఆత్మకి ఎదిగితే వీడు కూడా నాలాంటి ఆత్మే. కాబట్టి మీకు తెలిసిపోతుంది ఎందుకు మనస్సును చంపుకొని ఎందుకు మోసం చేయాలి. మీరు ఏదైనా కూడా మీరు చేస్తున్నా మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు మనస్సును చంపుకొని మీ స్వార్థం కోసం చేస్తే మీకు తెలుస్తుంది.
మీరు ఎప్పుడైతే సింపుల్గా ఏదంత ప్రసాదం తిని భజన చేసుకునే రకం అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు జీవితంలో 2 పూట్లంత ప్రసాదం తిని భజన చేసుకొని సుఖంగా ఉంటే ఎవరికి అబద్ధాలు చెప్పాలా, ఎవరిని మోసం చేయాలా, మనం దేనికోసం పాకులు ఆడాలా? భగవన్నామం మీ దగ్గర ఉంది, కావాల్సినంతగా సంపాదించుకోండి, సుఖంగా ఉండండి, అయిపోయింది. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తారో వాళ్ళలో అన్ని మంచి గుణాలు, క్షమాగుణము, దయాగుణము, ఓర్పు. ఎందుకంటే ఏదైనా పని జరగాలంటే పని చేయడం వరకు మన చేతుల్లో ఉంది, మిగతా ఆయన చేతుల్లో ఉంది. ఓర్పు, వెయిట్ చేయండి, గోవాన్ మీరు మీ పని చేస్తూ పోతూ ఉండండి, ఓపిక పట్టండి, ఆ దేవుడు ఆయన ఏం శాంక్షన్ చేస్తాడు. అంటే పతిత పావన. పతిత పావన అంటే ఈ భక్తికి ఎవరు అనర్హులు కారు. మనం కులాలు, మతాలు, జాతులు, చదువులు, లింగ భేదాలు ఇవన్నీ చూడకల భక్తికి ఎవరైతే నాకు ఈ మృత్యు సంసారంలో ఈ తాత్కాలికమైనటువంటి ప్రేమలు, తాత్కాలికమైన ఆనందాలు, క్షణికమైనటువంటి ఆనందాలు, తాత్కాలికమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా మనకి టెన్షన్ని పుట్టిస్తాయి. కాబట్టి నేను వీటిని బాధ్యతలుగా చూసుకుంటూ అసలైనటువంటి సంబంధం, అందుకని దీని ఏమన్నారు, సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మనం సనాతన ధర్మంలోకి వచ్చేదాకా మనకి భయాలు, ఆందోళనలు, చికాకులు, చింతలు ఇవన్నీ పోవు. ఏంటంటే బయట మనం షాడో. కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు ఆయన ఈ కలియుగంలో ఏం చేస్తే ఆయన సన్యాసం పుచ్చుకోమని చెప్పటల్లా మిమ్మల్ని, ఆయన మిమ్మల్ని ఎంఏలు బీటెక్ చదవమని చెప్పటల్లా, ఆయన మిమ్మల్ని యోగా చేయమని చెప్పటల్లా. ఆయన చెప్తున్నాడు, నీకు దేవుడికి సంబంధం ఉందని తెలుసుకో. నీకు దేవుడి కంటే శరీరం కాదు అక్కడ, ఆత్మకి అంతే కదా. ఈ శరీరం అనేది ఒక రకంగా దీన్ని మనం ఏమనొచ్చు, గుడ్డలు వేసుకున్నప్పుడు మీరు గుడ్డలు వేసుకున్నారు, మీరు ఏమైనా గుడ్డలే అయింది, మీరు గుడ్డలు కాదు కదా, మీరు గుడ్డలు వేసుకున్నారు. అలా ఆత్మ మీద ఈ శరీరం ఉంది. కాబట్టి ఇవన్నీ మనకి ఎలా అనుభవానికి వస్తాయి, దానికి చైతన్య మహాప్రభు చెబుతున్నాడు. ఆయన మీరు చక్కగా భగవన్ నామాన్ని మీరు రోజు ఉచ్చరిస్తున్నట్టయితే తిన్నగా మనం ఆత్మస్థాయికి, అంటే భగవన్నామము సామాన్యమైనటువంటి ధ్వని కాదు. భగవన్నామం అది దివ్య ధ్వని. మనకుండేటువంటి ఈ బంధాలు, దీన్ని కండిషనింగ్ అంటారు. కండిషనింగ్ అంటే మనం అజ్ఞానంలో ఏవో ఊహించుకుంటున్నాం. నేను రెడ్డి గారిని, నేను నాయుడిని, నేను అది, నేను ఇది అని అజ్ఞానంలో. వాస్తవం మన ఈ శరీర ఉపాధులు కాదు, ఈ బాడీలీ డెసిగ్నేషన్ అంటాం కదా. నేను డాక్టర్ని చదువుతో, నేను డాక్టర్ని కాదు, చదువు డాక్టర్ కానీ నేను ఒక ఆత్మని. అట్లాగే ఒక మగ శరీరం ఉంది, అంటే నాకు మగ శరీరం లోపల నేను ఆత్మని. ఇటువంటి అనుభవానికి రావాలంటే భగవంతుడు ఆయన భక్తి చేయండి డైరెక్ట్గా. మిగతా పద్ధతులన్నీ కూడా ఇండైరెక్ట్. మెట్లెక్కడం, మెట్లెక్కుతూ ఉంటారు, లిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్. ఆ రకంగా భక్తి అనేటువంటి భగవంతుడు రికమెండ్ చేస్తుంది. సింపుల్గా మీరు వండుకునేది నాకు నైవేద్యం పెట్టండి, పాడుకునేవి నా పాటలు పాడుకోండి, చదువుకునేట్టయితే నా లీలలు, నా గురించి భాగవతం చదువుకోండి. మీకు కావాల్సినంత దాన్ని ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా దానిలోనే. ఈ రకంగా భగవంతుడు చెప్పేది, నీ 24 గంటల జీవితాన్ని నన్ను మర్చిపోకుండా ఉండే విధంగా వండుతుంటే కృష్ణుడి కోసం వండుతున్నా, ఇల్లు క్లీన్ చేస్తుంటే కృష్ణుడి కోసం ఇల్లు క్లీన్ చేస్తున్నా, పిల్లల్ని చూసుకుంటుంటే ఈ పిల్లకాయలు కృష్ణుడు నా దగ్గర పెట్టాడు అది నేను చూసుకుంటాను. అట్లా ఏది చేస్తున్నా, ఉద్యోగం చేస్తుంటే ఈ డబ్బులు దేవుడు చెప్పినట్టుగా నేను ఖర్చు పెట్టాలా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఈ దేవుడు డబ్బులు అడితే నేను దేవుడు చెప్పిన విధంగా ఇంటద్ది ఎంత కట్టాలా, పాలకి ఎంత కట్టాలా, మందిరానికి ఎంత కట్టాలా కదా, ఈ రకంగా.
అంటే ఇవన్నీ తెలియాలంటే భగవద్భక్తితో మనకి ప్రాక్టికల్గా తెలిసిపోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద కాషాయ గుడ్లు వేసుకోవాలా లేదా మందిరాల్లో చేరాలా, అవకాశం ఉంటే చేరవచ్చు. మనకి అన్ని బాధ్యతలు లేకపోతే తగ్గ మనం దేవుడి సేవకు అంకితం కావచ్చు. మన పరిస్థితి అది కానట్లయితే అయినా కూడా మీరు భక్తి చేసుకోగలరు, చేయవచ్చు. అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? భగవన్ నామంతో ప్రారంభమయ్యి శ్రవణం వింటున్నారు, వింటే మనకి భగవన్ నామంలో శ్రద్ధ కలుగుతుంది. కీర్తనం మీరు కూడా చేయడం ప్రారంభిస్తారు. తర్వాత స్మరణం మీ లోపల సింక్ అవడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాదసేవనం, అర్చనం, దాస్యం. అంటే ఏ రకంగా ఇంట్లో వాళ్ళతో మనకి సంబంధాలు ఉంటాయో దేవుడితో ఆ విధమైనటువంటి సంబంధాలు మనకి అనుభవానికి రావడం ప్రారంభమవుతుంది. ఏ విధంగా బతికున్న వ్యక్తులతో మనకి సంబంధాలు చూస్తూ ఉంటాం, ఆ రకంగా కృష్ణుడితో సంబంధాన్ని శుద్ధ భక్తి అంటారు. ఏం అడగడం లేదు దేవుడిని వచ్చి, ఏం అడగాలి దేవుడిని? తింటున్నాం ఉంటున్నాం, ఇంకేం అడగాల? ఆయన ఇస్తే ఆయనకి ఇతరులకు ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఖర్చు పెడతాం. అందరూ ఆయన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ. రేపంతా